Welcome to ABN and PRR College online classes. This session is for final BSc microbiology students. So this is for sixth semester. And coming to our session, our today's topic is biogas. So ఈరోజు topic వచ్చి biogas అండి. So biogas this is from fourth unit అండి. So already first 2-3 units అయినాయి, last fifth unit అయిపోయింది. So this is from fourth unit, remaining last unit అండి. So fourth unit నుంచి టాపిక్ బయోగ్యాస్ ప్రొడక్షన్. సో బయోగ్యాస్ ప్రొడక్షన్ ఈజ్ ఫ్రమ్ fourth unit అండి. సో కమింగ్స్ టు దిస్ టాపిక్, సో ఇంట్రడక్షన్, వాట్ ఈస్ బయోగ్యాస్ అండ్ హౌ ఇట్ ఈస్ యూస్డ్. సో దీన్ని ఎలా యూస్ చేస్తాము, దాని యొక్క ప్రొడక్షన్ ఏంటి అనేది మనం చూస్తాము. సో ఇట్ ఈస్ డిస్కవర్డ్ బై వోల్టా ఇన్ 1776. 1776లో మనకి ఓల్టా అనే ఆయన మనకి ఈ బయోగ్యాస్ని డిస్కవర్ చేశారండి. సో biogas is a mixture of gases composed of methane, carbon dioxide, nitrogen and hydrogen sulfide. సో డిఫరెంట్ గ్యాసెస్తో మనకి ఇది ఒక మిక్స్చర్ ఆఫ్ గ్యాస్ అండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్తో మనకి కంబైన్ అయి ఉంటుంది. బయో మీన్స్ లైఫ్, గ్యాస్ సో మనము మైక్రో ఆర్గానిజమ్స్ని యూస్ చేసి సో వాటి ద్వారా మనకి యూజ్ అయిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో అందుకని బయో గ్యాస్ అని అన్నాం అనమాట. సో బయో మీన్స్ లైఫ్ అండి. సో లైఫ్ మీన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ అ మైక్రో ఆర్గానిజం. సో మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి గ్యాస్ ప్రొడక్షన్లో, అందుకని వీటిని మనం ఏమన్నాము అంటే బయోగ్యాస్ అని అన్నాం. సో బయోగ్యాస్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్. సో ఇది ఒక మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ అండి. ఇందులో మనకి ఏం గ్యాసెస్ ఉంటాయి అంటే మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ సల్ఫైడ్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ అనేవి మనకి ఇందులో ఉంటాయన్నమాట. సో there are many other names. సో మనకి బయోగ్యాస్ని ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్తో మనం పిలుస్తాము అంటే అవేంటి అంటే గోబర్ గ్యాస్, క్లార్ గ్యాస్ అండ్ స్లడ్జ్ గ్యాస్. సో ఇలాగా డిఫరెంట్ టైప్ నేమ్స్తో మనము ఈ బయోగ్యాస్ని పిలుస్తామన్నమాట. సో దిస్ ఈస్ So biogas is a gaseous fluid and serves as a good source of energy for various purposes. So biogas అనేది ఇట్స్ ఏ gaseous fuel అండి. సో మనకి లిక్విడ్ ఫ్యూయల్ వచ్చి ఏంటి, పెట్రోలియం, డీజిల్. సో దీస్ ఆర్ ద లిక్విడ్ ఫ్యూయల్స్. సో ఇది మనకి బయోగ్యాస్ అనేది ఏంటి అంటే గ్యాసెస్ ఫ్యూయల్ అనమాట. సో గ్యాసెస్ ఫామ్లో ఉంటుంది. వి యూజ్ ఇట్ యాజ్ ఏ ఫ్యూయల్. సో దానివల్ల మనం దీన్ని ఏమన్నాము అంటే గ్యాసెస్ ఫ్యూయల్ అన్నాము. అండ్ ఇట్ ఈస్ సర్వ్స్ యాజ్ ఏ గుడ్ సోర్స్ ఫర్ ఎనర్జీ ఫర్ వేరియస్ పర్పసెస్. సో వేరియస్ పర్పసెస్లో మనము ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండి. సో ఎనర్జీకి ఒక వెరీ గుడ్ సోర్స్ కాబట్టి దీన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్పసెస్లో డిఫరెంట్గా మనము యూస్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బయోగ్యాస్. సో బయోగ్యాస్ అంటే ఇట్స్ ఏ మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ అండ్ దీనికి సమ్ అదర్ నేమ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ ఏ గ్యాసెస్ ఫ్యూయల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బయోగ్యాస్ అండి. సో బయోగ్యాస్ మనం ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజమ్స్ని యూస్ చేసి వీ కెన్ ప్రొడ్యూస్ దీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ అనమాట. సో అందుకని దీన్ని మనము బయోగ్యాస్ అని అన్నాము. సో నెక్స్ట్ వచ్చి బయోగ్యాస్ ప్రొడక్షన్. సో బయోగ్యాస్ ప్రొడక్షన్ అనేది ఎలా చేస్తాము. సో బయోగ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఎనరోబిక్ డైజెషన్. సో బయోగ్యాస్ అనేది మనము ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నామండి, ఎనరోబిక్ డైజెషన్లో చేస్తున్నాం అనమాట. అంటే ఎనరోబిక్ ఫామ్లో మనము ఈ బయోగ్యాస్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఎనరోబిక్లో మనం ఈ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎనరోబిక్ అంటే ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ యాబ్సెన్స్లో మనము ఈ బయోగ్యాస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఎనరోబిక్ డైజెషన్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ ఏ ఎయిర్ టైట్ cylindrical tank which is known as digester. సో ఇది ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదండి. సో దిస్ ఈజ్ ఎయిర్ టైట్ సిలిండ్రికల్ ట్యాంక్ అండి. దీన్నే ఏమన్నాము అంటే డైజెస్టర్ అని అన్నాం. సో ఈ డయాగ్రామ్ ఉంది కదా, సో ఇదేంటి అంటే ఎయిర్ టైట్ సిలిండ్రికల్ ట్యాంక్. దీన్నే ఏమన్నాము అంటే డైజెస్టర్ అని అన్నాము. సో ఎనరోబిక్ డైజెషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఈ ట్యాంక్లో జరుగుతుంది అనమాట. సో ఇందులో మనకి ఆక్సిజన్ అనేది యాబ్సెంట్లో ఉంటుంది. సో ఈ డైజెస్టర్ అనేది ఎలా చేస్తారు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రిక్స్, సిమెంట్తో మనము దీన్ని చేస్తామండి. సో బ్రిక్స్తోను సిమెంట్తోను మనం దీన్ని కన్స్ట్రక్షన్ అనేది చేస్తామన్నమాట. సో దీంట్లో మనకి ఒక ఇన్లెట్ ఉంటుంది, ఒక అవుట్లెట్ ఉంటుంది. సో ఇన్లెట్ ద్వారా మనము
స్లర్రీని ఇస్తామండి. సో, ఇన్‌లెట్ ద్వారా మనము ఏదైతే మనము మెటీరియల్ యూజ్ చేస్తున్నామో గ్యాస్ ప్రొడక్షన్‌కి, సో, ఆ మెటీరియల్‌ని మనము ఇన్‌లెట్ ద్వారా లోపలికి సెండ్ చేస్తామండి. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్‌లెట్ అనమాట. సో, ఇన్‌లెట్ ద్వారా మనము ఆ ఆర్గానిక్ మ్యాటర్‌ని డైజెస్టర్‌లోకి ఇన్కార్పొరేట్ చేస్తామనమాట. సో, ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత అది డైజెస్టర్‌లోకి వెళ్తుంది. సో, ఆ ఆర్గానిక్ మ్యాటర్ ఏమీ కాదండి. ఇట్స్ ఎ డంగ్. ఫ్రెష్ క్యాటిల్ డంగ్ అండి. సో, ఫ్రెష్ క్యాటిల్ డంగ్‌ని మనము ఇన్‌లెట్ ద్వారా లోపలికి డైజెస్టర్ లోపలికి ఇన్కార్పొరేట్ చేస్తాం. సో, డైజెస్టర్ లోపలికి వేసిన తర్వాత అది నియర్లీ 50 డేస్ అన్నది ఉండాలండి. ఆ డంగ్ అన్నది ట్యాంక్‌లో 50 డేస్ వరకు ఉంటుంది. సో, ఆ 50 డేస్‌లో మనకి గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందనమాట. సో, గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ గ్యాస్ అనేది ఒక అవుట్‌లెట్ ద్వారా మనకి బయటకొస్తుంది. ఓకేనండి. సో, ఆ అవుట్‌లెట్ ద్వారా మనకి గ్యాస్ అనేది బయటకొస్తుందనమాట. రిమైనింగ్ ఏదైతే ఉందో ఇంకా అంటే గ్యాస్ ప్రొడ్యూస్ అయిన తర్వాత మనకి ఏదైతే ఆర్గానిక్ మ్యాటర్ ఉందో, ఆ ఆర్గానిక్ మ్యాటర్‌ని మనం ఎలా యూజ్ చేస్తాము అంటే ఫెర్టిలైజర్ కింద యూజ్ చేస్తామండి. ఓకేనా? అవుట్‌లెట్ ద్వారా దాన్ని బయటికి తీసి దాన్ని ఫెర్టిలైజర్ కింద యూజ్ చేస్తాం. మనము ఏం యూజ్ చేస్తున్నామో ఇక్కడ ఆర్గానిక్ మ్యాటర్ లేకుంటే మనం యూజ్ చేసే మెటీరియల్ ఏంటి అంటే డంగ్ క్యాటిల్ డంగ్. సో, ఆ క్యాటిల్ డంగ్‌ని ట్యాంక్స్‌లో మనము వేస్తాము. సో, ఆ క్యాటిల్ డంగ్ అన్నది సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యి మనకి గ్యాసెస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో, ఆ గ్యాస్‌ని మనం ఏం చేస్తున్నాము కుకింగ్‌కి గానీ, లైట్నింగ్‌కి గానీ యాస్ ఎ ఫ్యూయల్ కింద యూజ్ చేస్తున్నాం. సో, మనకి కింద ఒక సాలిడ్ మెటీరియల్ ఉంది కదా! ఆర్గానిక్ మ్యాటరు. సో, ఆ ఆర్గానిక్ మ్యాటర్ అన్నది అవుట్‌లెట్ ద్వారా తీసుకుని దాన్ని మనం ఏం చేస్తున్నాము అంటే ఫెర్టిలైజర్ కింద యూజ్ చేస్తున్నామనమాట. సో, దిస్ ఈజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ బయోగ్యాస్ అండి. సో, ఈ విధంగా మనము బయోగ్యాస్ ప్రొడక్షన్ అనేది చేస్తామనమాట. సో, ఇట్స్ ఎ వెరీ ఈజీ మెథడ్. సో, ఇది చాలా ఈజీ మెథడ్ అండి. అందుకని ఎక్కువగా మనకి బయోగ్యాస్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో, మనకి బయోగ్యాస్ ప్రొడక్షన్‌లో దేర్ ఆర్ 3 డిఫరెంట్ స్టేజెస్ అండి. సో, 3 డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి మనకి ఎనరోబిక్ డైజెషన్‌లో. దోస్ ఆర్ సాల్యుబలైజేషన్, ఎసిడోజెనిసిస్ అండ్ మిథనోజెనిసిస్. సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 3 డిఫరెంట్ టైప్స్ అండి. సాల్యుబలైజేషన్, ఎసిడోజెనిసిస్ అండ్ మిథనోజెనిసిస్. సో, నెక్స్ట్ ఆ 3 టైప్స్ ఏంటో చూద్దాము. సో, సాల్యుబలైజేషన్ 3 స్టేజెస్ అని చెప్పుకున్నాం కదండీ అనెరోబిక్ డైజెషన్‌లో. ఫస్ట్ వచ్చి సాల్యుబలైజేషన్. సో, సాల్యుబలైజేషన్‌లో మనకి ఏంటి అంటే ఫస్ట్ మనము ఫెడ్ స్టాక్ తీసుకుంటామండి. ఫెడ్ స్టాక్ అంటే ఏం కాదు. ఇట్స్ ఎ క్యాటిల్ డంగ్ అండ్ ఆర్గానిక్ పాలిమర్స్. సో, ఇనీషియల్‌గా మనం క్యాటిల్ డంగ్ ప్లస్ ఆర్గానిక్ పాలిమర్స్‌ని తీసుకుంటాం. దాన్నే మనం ఏం అంటాము అంటే ఫెడ్ స్టాక్ అని అంటామనమాట. సో, ఆ ఫెడ్ స్టాక్‌తో మనము వాటర్‌ని మిక్స్ చేస్తాం. సో, ఫెడ్ స్టాక్ అంటే ఏంటంటే క్యాటిల్ డంగ్ ప్లస్ ఆర్గానిక్ పాలిమర్స్. సో, ఆర్గానిక్ పాలిమర్స్ అండ్ క్యాటిల్ డంగ్ రెండిటిని కలిపి మనము ఫెడ్ స్టాక్ అంటాము. ఆ ఫెడ్ స్టాక్ ప్లస్ వాటర్. ఆ ఫెడ్ స్టాక్‌లోకి వాటర్ యాడ్ చేస్తామనమాట. సో, వాటర్ యాడ్ చేసినప్పుడు ఇట్ బికెమ్ ఎ స్లర్రీ. అంటే లైక్ వాటర్ యాడ్ చేస్తే ఎలా అవుతుందండి? స్లర్రీగా అవుతుంది కదా! సో, స్లర్రీ కింద ఆ స్లర్రీ అవుతుంది. ఆ స్లర్రీని ఏమన్నాము అంటే కాంప్లెక్స్ పాలిమర్ అన్నాం. ఓకేనండి. సో, ఆ స్లర్రీని కాంప్లెక్స్ పాలిమర్ అని అన్నాం. సో, ఆ కాంప్లెక్స్ పాలిమర్ ఏమవుతుంది అంటే కాంప్లెక్స్ పాలిమర్ అనేది హైడ్రోలిసిస్ అవుతుందండి. విత్ బై హైడ్రోలైటిక్ ఫెర్మెంటేటివ్ బ్యాక్టీరియా. సో, ఈ కాంప్లెక్స్ పాలిమర్‌ని హైడ్రోలైటిక్ ఫెర్మెంటేటివ్ బ్యాక్టీరియా అనేది హైడ్రోలిసిస్ చేస్తుంది. ఎలాగా? ఆర్గానిక్ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్ కింద. ఓకేనండి. సో, ఈ కాంప్లెక్స్ పాలిమర్స్ అనేవి హైడ్రోలైటిక్ ఫెర్మెంటేటివ్ బ్యాక్టీరియా అనేది హైడ్రోలైసిస్ చేస్తుంది. ఇంటూ ఆర్గానిక్ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్. ఆర్గానిక్ యాసిడ్ కింద, ఆల్కహాల్ కింద మనకి కాంప్లెక్స్ పాలిమర్స్ అనేవి హైడ్రోలైసిస్ అవుతాయన్నమాట. సో, మనకి ఇక్కడ ఫస్ట్ స్టేజ్‌లో ఏం ఫార్మ్ అవుతున్నాయి? ఆర్గానిక్ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్స్ అనేవి ఫార్మ్ అవుతున్నాయండి. సో, దిస్ ఈజ్ అబౌట్ సాల్యుబలైజేషన్. నెక్స్ట్ వచ్చి ఎసిడోజెనిసిస్. సో, దిస్ ఈస్ సెకండ్ స్టేజ్ అండి. సో, ఎసిడోజెనిసిస్‌లో మనకి దెర్ ఈజ్ సెకండ్ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా. అవేంటి అంటే ఇన్వాల్వ్ అవుతాయి. అవేంటి అంటే ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండి. సో, ఫ్యాకల్టేటివ్ ఎనరోబిక్ బ్యాక్టీరియా అన్నది మనకి ఇన్వాల్వ్ అవుతుందనమాట. సో, ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే ఆర్గానిక్ మ్యాటర్ ఉంది కదండీ! సో, దిస్ బ్యాక్టీరియా కన్వర్ట్ ద సింపుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఇంటూ ఎసిటేట్, H2 అండ్ CO2.
సో ఆర్గానిక్ మ్యాటర్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే ఎసిటేట్ కింద H2 కింద H2O కింద అండ్ CO2 కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కింద కార్బన్ డైఆక్సైడ్ కింద మనకి కన్వర్ట్ చేస్తుంది అనమాట ఆర్గానిక్ మ్యాటర్ని బై ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్. సో ఈ బ్యాక్టీరియా మనకి ఆర్గానిక్ మెటీరియల్ని ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ జరిగి మనకి ఎసిటేట్ కింద H2O కింద CO2 కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతుందండి. సో దిస్ ఈజ్ ఎసిడోజెనిసిస్ అనమాట. సో ఎసిడోజెనిసిస్లో మనకి ఇన్వాల్వ్ అయ్యే బ్యాక్టీరియా ఏంటి అంటే ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్స్. సో ఇక్కడ సింపుల్ ఆర్గానిక్ మెటీరియల్ ఎలా కన్వర్ట్ అవుతుంది ఎసిటేట్ కింద H2O కింద అండ్ CO2 ఎసిటేట్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ కింద సెపరేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఎసిడోజెనిక్ బ్యాక్టీరియా అనేది ఇన్వాల్వ్ అవుతుందండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి మిథనోజెనిసిస్. సో ఫైనల్ స్టెప్ వచ్చి మిథనోజెనిసిస్ అండి. సో మిథనోజెనిసిస్లో మనకి ఏంటి అంటే ఇన్ దిస్ స్టేజ్ మనకి పైన ఫామ్ అయ్యాయి కదండి ఎసిటేట్ CO2 అండ్ H2O. సో ఇవి ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే మీథేన్ కింద కార్బన్ డైఆక్సైడ్ కింద వాటర్ కింద కన్వర్ట్ అవుతాయండి. ఓకేనా, మీథేన్ కింద కార్బన్ డైఆక్సైడ్ కింద అండ్ వాటర్ కింద మనకి కన్వర్ట్ అవుతాయి అనమాట. ఎసిటేట్ CO2 H2O అన్నవి ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ కన్వర్ట్ అయ్యి అండ్ ప్రొడ్యూస్డ్ దీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఫైనల్లీ మనకి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే మిథనోజెన్స్ అనే బ్యాక్టీరియా యాక్ట్ చేయడం వల్ల మనకి మీథేన్ అన్నది ప్రొడ్యూస్ అవుతుందండి. సో ఇక్కడ మనకి ఏ బ్యాక్టీరియా యూజ్ అయిందంటే మిథనోజెన్సిస్ అనమాట. సో ఈ మిథనోజెన్సిస్ అనేవి ఏం చేస్తాయి అంటే గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. అంటే మనకి ఏదైతే ఆర్గానిక్ మ్యాట్ పైన ఉన్న ఎసిటేట్ H2O CO2 ఉన్నాయో అవి సబ్స్ట్రేట్స్ ఏమవుతాయంటే గ్యాసెస్ కింద బ్రేక్ డౌన్ అవుతాయి అనమాట. సో ఈ మిథనోజెన్సిస్ అనేవి గ్యాసెస్ కింద ఆ సబ్స్ట్రేట్ని బ్రేక్ డౌన్ చేస్తాయండి. సో అలా మనకి మీథేన్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద 3 స్టేజెస్ అండి, సాల్యుబలైజేషన్, ఎసిడోజెన్సిస్ అండ్ మిథనోజెన్సిస్. బయోగ్యాస్ ప్రొడక్షన్లో మనకి మీథేన్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే 3 స్టెప్స్. సో నెక్స్ట్ వచ్చి యూజెస్. సో it produce electricity. So with the help of biogas we can produce electricity. సో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి మిషన్స్ని రన్ చేయొచ్చు అండ్ ఇండస్ట్రీస్లో ఏంటి అంటే ఈ ఎలక్ట్రిసిటీ వల్ల మిషన్స్ని కూడా రన్ చేయొచ్చు అనమాట. అండ్ యూస్డ్ ఇన్ కుకింగ్ పర్పస్. సో వచ్చిన గ్యాస్ని మనము కుకింగ్ పర్పస్లో కూడా యూస్ చేస్తాం. అండ్ రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ అండ్ వాటర్ పొల్యూషన్. సో మనకి దీనివల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ ఉండదు, ఎందుకంటే ఇట్స్ ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాబట్టి మనకి ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ జరగదు, ఎందుకంటే మనం కెమికల్స్ ఏమీ యూస్ చేయలేదు కాబట్టి. అండ్ ప్రొడ్యూసింగ్ హై క్వాలిటీ ఫెర్టిలైజర్స్. సో మనం చెప్పుకున్నాం కదా కౌ డంగ్ అన్నది గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, కిందున్న సాలిడ్ మెటీరియల్ అంతా మనం మాన్యూర్ కింద యూస్ చేస్తామని. సో ఆ మాన్యూర్ ఏంటి అంటే ఫెర్టిలైజర్స్ అండి. సో ఆ మాన్యూర్ని మనం ఎలా యూస్ చేస్తామంటే ఫెర్టిలైజర్ కింద యూస్ చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్లాస్ టుడే. సో ఇదండి బయోగ్యాస్ ప్రొడక్షన్, మీథేన్ ప్రొడక్షన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్లాస్ అండి. దిస్ ఈజ్ ఫ్రమ్ 4th యూనిట్ నుంచి అండి ఈ టాపిక్. సో దిస్ ఈజ్ బయోగ్యాస్ ప్రొడక్షన్ అండ్ ఇందులోనే ఇంకా హైడ్రోజన్ ప్రొడక్షన్ కూడా ఉందండి, అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్లాస్ టుడే. థ్యాంక్ యూ.